పంట నష్టపోయిన రైతులకు ఆసరాగా ఉండేలా కేంద్రం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇటీవల 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ పథకం ఎలాంటి సమయంలో రైతులకు సహాయం అందిస్తుంది, ఇందులో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక దేశం ఒక పంట ఒక ప్రీమియం అనే నినాదంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభమైంది. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా 9 సంవత్సరాల్లో పంట నష్టపోయిన 23.22 కోట్ల మంది రైతులకు 1.75 లక్షల కోట్ల రూపాయలు అందించినట్లు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు పంటల బీమా క్లెయిమ్స్ లో ముందుండగా బీహార్, అస్సాం, ఈశాన్య ప్రాంతాల వంటి రాష్ట్రాలలో ఈ పథకం కింద రిజిస్టర్ అయిన రైతుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. రైతులు ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, ఉద్యానవన లేదా వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లిస్తారు. మిగిలిన ప్రీమియంను ప్రభుత్వం సబ్సిడీ చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లోని రైతుల మొత్తం ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది. తెగుళ్లు, వ్యాధుల బారిన పడటం, వరదలు, కరువులు, తుఫానులు, వడగళ్లు, వానలు, కొండచర్యలు విరిగిపడటం, అకాల వర్షాలు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా వచ్చే నష్టాలకు ఈ పథకం బీమాను అందిస్తుంది. పంట కోసిన 14 రోజుల్లోపు నష్టాలను కవర్ చేస్తుంది. 23 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలలో PMFBY స్కీమ్ ను అమలు చేయగా 2023-24లో రుణం తీసుకునే రైతుల సంఖ్య 55% పెరిగినట్లు కేంద్రం గుర్తించింది. ఈ పథకంలో రైతులు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నట్లు తెలిపింది. CCE అగ్రి యాప్ పంట దిగుబడి డేటాను జాతీయ పంట బీమా పోర్టల్ కి నేరుగా అప్లోడ్ చేయడం ద్వారా నష్ట అంచనాలలో పారదర్శకతను నిర్ధారిస్తుంది. PMFBY అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది. సబ్సిడీ చెల్లింపుల విడుదలలో జాప్యం కారణంగా క్లెయిములు ఎక్కువ కాలం అంటే 12 నుంచి 18 నెలల వరకు పెండింగ్ లో ఉంటాయి. ఫలితంగా ఈ పథకం ద్వారా తమకు బీమా వస్తుందని ఎదురు చూసే రైతులు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. PMFBY కింద పంట కోత అనంతరం వచ్చే భౌతిక నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. పంట రంగు మారటం, అడవి జంతువుల వల్ల కలిగే నష్టాలను కవర్ చేయదు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల వల్ల వచ్చే నష్టాలే కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చే పంట నష్టాలకు కూడా బీమా కల్పించేలా PMFBYలో మార్పులు చేయాలని రైతులు కోరుతున్నారు.